గైస్ మనకైతే మొత్తానికి మనకే ఫ్యామిలీ అయ్యారు యూట్యూబ్లో. సో మనం ఇప్పుడు కేక్ అంటే చిన్న సెలబ్రేషన్ మన తరపు నుంచి, ఇది ఫస్ట్ అచీవ్మెంట్ కదా. సో దానికోసం నేనైతే ఇక్కడ 2 షార్ట్లు తీసుకున్నా. అలాగే ఇక్కడ మన కేక్ సగం రెడీ అయింది, దీనిపైన మనం పేరు రాపిస్తున్నాము. కేక్ అయితే నేను ఫైనల్ అవుట్పుట్ చూపిస్తే ఎలా వస్తుంది అనేది మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. లిటరల్లీ చెప్తున్నా, ఎంతో కష్టపడ్డా ఈ 1K రావడానికి చాలా మంది కష్టం ఉందండి. దిస్ ఈజ్ ఫైనల్ అవుట్పుట్. కేక్ ఎలా ఉంది గైస్ ఒకసారి కామెంట్ చేయండి, కేక్ ఎలా ఉందో. మన కోసం అన్న అయితే స్పాట్లో రిస్క్ తీసుకుని ఆ సింబల్ కూడా వేయడం జరిగింది. అయ్యంగార్ బేకరీ అందరు గుర్తుపెట్టుకోండి. దిల్సుఖ్ నగర్ అయితే మనకు 2 wards సాయిబాబా కాలనీ ఉంది కదా, అదే రోడ్ ముందుకు వస్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఎవరైనా మన ఛానల్ వాళ్ళు విజిట్ చేస్తే ఇక్కడ బేకరీకి రండి. హే గైస్, దిస్ ఈజ్ నవీస్ నావిగేటర్. సో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ అయితే 1K సబ్స్క్రైబ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ. ఇది నా ఫస్ట్ అచీవ్మెంట్ అండి, యూట్యూబ్లో 1K సబ్స్క్రైబ్ అవ్వడం. వాయిస్ కొంచెం డిఫరెంట్ వస్తుంది కదా. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు మొత్తం 3 షూట్లు ఉండే, 3 షూట్లు చేయడం వల్ల వాయిస్ చేంజ్ అయిపోయింది. ఏమనుకోకండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియోతో. ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఏంటంటే చాలామంది మనము వెనుక పడిపోవాలని చూస్తారు, కానీ కొందరు మన సరౌండింగ్లో ఉంటారండి ముందుకు పుష్ చేసేవాళ్ళు. సో అలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం వల్ల ఈరోజు నేను యూట్యూబ్లో 1K ఫ్యామిలీని అయితే గెయిన్ చేయగలిగిన. దానికోసం చిన్న సెలబ్రేషన్ నాకు తోచింది, మా ఫ్రెండ్స్తో చిన్న సెలబ్రేషన్ చేస్తున్నాను. ముందైతే మనం సెలబ్రేషన్ చేసేద్దాం, దాని తర్వాత మాట్లాడదాం. నేను చాలా మాట్లాడాలి, చాలా మందిని సపోర్ట్ చేసిన వాళ్ళని అడగాలి కదా. సో ఫస్ట్ లెట్స్ వి డూ సెలబ్రేషన్, దెన్ ఆఫ్టర్ ఐ కెన్ స్పీక్. కమాన్ పద్మల్ ఇగో కేక్ చూడండి ఒకసారి గైస్, మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఖచ్చితంగా. నేను ఇది ఆన్ ది స్పాట్ మా ఫ్రెండ్ నా కోసం చేయించాడు, ఆన్ ది స్పాట్ నా కోసం వెళ్ళి చేయించండి. 1K నవీన్స్ నావిగేటర్ యూట్యూబ్ ఫ్యామిలీ. కేవలం నా ఫ్రెండ్ నా కోసం ప్రేమతో ఆన్ ది స్పాట్ విత్ ఇన్, అంటే ఇలా సబ్స్క్రైబ్ అయ్యారో లేదో వెళ్ళి విత్ ఇన్ ఒక 5 minutes లో వెళ్ళి అన్నకి రిక్వెస్ట్ చేసి దీనిపైన డిజైన్ ఉంటుంది కదా, డిజైనింగ్ మొత్తం తీపిచ్చి యూట్యూబ్లోకి పెట్టి మరీ ఇలా రాపించాడు. వాడే రాపించుకొచ్చి వాడే ఇచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్, నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. ఎవరో కాదండి, మన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనిల్ చాలా సపోర్ట్ చేస్తుంటాడు. ఇది కూడా ఒక చిన్న అచీవ్మెంట్కి తనే. అందరు అంటుంటారు నాకు చాలా మంది, నువ్వు యూట్యూబ్కి డబ్బులు ఏం నుంచి తెస్తున్నావు, ఏం నుంచి ఖర్చు పెడుతున్నావు. నాకు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గోల్డెన్ ఫ్రెండ్స్, ఏదైనా వాళ్ళే చూసుకుంటారు. వీడియోస్లో మీరు చూసుకుంటారు కదా. సరే అవన్నీ తర్వాత చెప్తా, ఏందో ఏం కదా. ఫస్ట్ అయితే సెలబ్రేషన్ చేద్దాం. కమాన్ హెచ్చుల ఎడిటర్. ఇదంతా ఈరోజు ఇంత దూరం రావడానికి 1 of the reason హెచ్చుల ఎడిటర్. ఇది అందరూ తెలుసు కదా, ఎడిటర్ అయితే వాడు సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు నేను ఈ సెలబ్రేషన్ చేయగలుగుతున్నా. అయ్యా అదే ముందు మీరు అది కొడతారా? అయితే ఇది మూసేద్దాం గైస్, ఏమనుకోకండి. మళ్ళీ కేక్ మీద పడి కేక్ వేస్ట్ అవుతుంది కదా, అందుకే క్లోజ్ చేస్తా. గైస్ బర్త్డే చేసుకున్నా ఇంత హ్యాపీగా ఉంటారు, కానీ 1K సెలబ్రేషన్. కమాన్ అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడులం పరుగులు. వాయిస్ కూడా అసలు ఎరుగుదామంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ. నా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సపోర్ట్ చేసింది. ఇది నా ఒక్క అచీవ్మెంట్ కాదు, నాకు చాలా మంది సపోర్ట్ ఉన్నారండి. నా విలేజ్ నుంచి కావచ్చు, నా సరౌండింగ్ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు. అండ్ ఇంత దూరం వచ్చానంటే ముందు మీ అందరికి తెలిసింది అమ్మ నాన్న ఆశీర్వాదం ఉండాలి. అది ఎప్పటికీ నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు బాగుంది. సో ఇదైతే నా ఫ్రెండ్తో కలిసి, అంటే నా ఫ్రెండ్స్తో కలిసి నాకు చాలా మంది సపోర్ట్ చేశారు. బట్ నా దగ్గర ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నది కొంతమంది. సో వాళ్ళతో అయితే నేను ఈ కేక్ నేను ఒక్కనే కట్ చేయడం కాకుండా, ఎవరైతే నా యూట్యూబ్ ఫ్యామిలీ 1K ఉన్నారో వాళ్ళందరూ మీరు లైవ్గా చూస్తూ ఉంటారు. అలాగే నా ఫ్రెండ్స్ మేమందరం కట్ చేస్తే దాంతోపాటు మీరు కూడా కట్ చేసినట్టే. ఇప్పుడైతే మనం సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. ఏదైనా కట్, అది కట్ చేసేది చాక ఏమంటారు దాన్ని. రండి అందరూ ఒక్కొక్క చేయాలి, పెట్టే ఫోన్ మొత్తం. జానకి కత్తందుకో జానకి, తెలుగులో చాలా ఫేమస్ ఇలా కత్తందుకో జానకి. అన్నా ఇంగ్లీష్ లో మాట్లాడదామా? టేకెన్ అన్నా, రియల్ టేకెన్. అరే టేకెన్ అంటే వెళ్ళి తీసుకురారా. నీలో ఉన్నాడు కళాకారుడు. అయ్యా నవీన్ నావిగేటర్ మధ్యలో స్పార్కులు వేసామండి. ఇవన్నీ ఏదో పెట్టు. 1K
celebration in my YouTube family. పోవడం అంటే ఆగిపోవడం కాదే, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. వా ఇది ఎప్పుడు ఇంతలా వెలగలే, నా బర్త్డే కూడా వెలగలే, ఎన్నిసార్లు బర్త్డే చేసుకున్నా, ఫస్ట్ టైం యూట్యూబ్ కోసం ఇంత వెలుగుతుంది. వామ్మో నిజంగా నమ్మబుద్ధైతలే. నిజంగా ఇవన్నీ మీ దీవెన అనుకుంటా, అందుకే ఇంత దూరం అంటే ఐ మీన్ ఇంతసేపు వెలిగింది ఇది. నా బర్త్డే ఒక్కసారి కూడా వెలగలే. ఏం కాదు, మనం ఫైనల్ తీసేస్తాం కదా. ఫైనల్లీ 1K సెలబ్రేషన్ కేక్ కట్ చేస్తున్నాం. పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, మీరు కూడా మాతో పాటు కట్ చేస్తున్నారు, అందరు ఉన్నారు, మీరు కూడా మాతో పాటు. గైస్ బేసిక్ గా నేను ఎప్పుడు కేక్ తిన్నాను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం మీకోసం తింటున్న కేక్ అయితే. నాకు ఎక్కడ ఉంది ఎవరు కంగ్రాచులేషన్స్. దొరికిన ఛాన్స్ అని మొత్తం పెట్టేస్తున్నాను, ఎప్పుడు తినాను కానీ ముందే గొంతు పడిపోయింది, ఇంకా వాయిస్ మొత్తం ఎడిటర్ చాలా బాగుందిరా కేక్ టేస్ట్ మాత్రం. నువ్వు అడిగిపోతున్నావు, తినదు ఓపెన్ చేసి సౌండ్ వస్తుంది, మళ్ళీ సౌండ్ వస్తుంది. బాగుంది, బ్లాక్ ఫారెస్ట్ చాలా బాగుంది. తింటా హెచ్చులో ఎడిటర్, ఇది కష్టం చాలా ఉంది ఇందులో. ఎడిటర్ లేకపోతే మనం ఎవరు ఏం చేయలేమండి, లోపలికి చెప్తున్నా. వితౌట్ ఎడిటర్ ఎనీ యూట్యూబర్ యూ కాంట్ డూ ఎనీథింగ్. థ్యాంక్ యూ మైపాల్, సపోర్ట్ చాలా ఉంది ఇందులో. కమాన్ ఒకసారి మీరు కేక్ తినండి, నేను తినిపిస్తా ఎంత టేస్ట్ ఉందో చూడిట్రా. గైస్ థ్యాంక్ యూ సో మచ్ హూ సపోర్టెడ్ మీ. ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్లు అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదములు. నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు ఈరోజు నేను మీ ముందుకి ఈ కేక్ తేవడం జరిగింది, ఈ సెలబ్రేషన్ కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ ఇగో ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి కేక్ తినాలని దగ్గర తీసుకురారా కెమెరా, నా సబ్స్క్రైబర్లకు తినిపిస్తా. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను. బ్లాక్ ఫారెస్ట్ అంట, మరి ఫారెస్ట్ గ్రీన్ ఫారెస్ట్ కానీ చాలా బాగుంది బ్లాక్ ఫారెస్ట్ అయితే. నిజంగా అద్భుతంగా ఉంది. టేస్ట్ ఎలా ఉందండి మీరు కామెంట్ చేయాలి, టేస్ట్ ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఇంత సపోర్ట్ చేసి ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు. కేక్ తినండి మర్చిపోకండి, కింద కామెంట్ కూడా చేయండి టేస్ట్ ఎట్లుందో. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్కి తినిపిస్తా. మీరు అందరైతే ఆన్లైన్లో తినేసారు కదా, మరి ఆన్లైన్లో డబ్బులు కొట్టాలండి. మనిషి రూపాయి కొట్టినా చాలు కేక్ డబ్బులు రిటర్న్ వస్తాయి మనకి. ఇంకా సెలబ్రేషన్ చేద్దాం. చదివింపులు అంటారు కదా దీన్ని, పెడదాం మనం కూడా చదివింపులు. కమాన్ రావాలండి బైపాల్ దారా. చాలా బాగుంది కేక్ అయితే. కమాన్ బాగుంది కేక్ అయితే. ఇంగ్లీష్ అన్నా ఈటింగ్ ఏం ఫీల్ ఉన్నది మామయ్య కదా చూస్తారు. ఈ బిడ్డ రావాలండి అనిల్ తినిపి మళ్ళీ. ఇటు పెట్టు ఒకసారి. అసలు ఒక మాట నిజం చెప్పాలంటే అనిల్ అసలు ఎప్పుడు యూట్యూబ్లో రాడు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం అంటే నేను ఎదుగుతున్నా అని, ఐ మీన్ ఎదుగుతున్నాని కాదు, ఇంత దూరం రావడానికి కూడా అనిల్ ఫస్ట్ టైం నా యూట్యూబ్లో రావడం జరుగుతుంది. లిటరల్ గా ఒక చిన్న మాట అండి, వాడు ఫీల్ అయినప్పర్లేదు. ఒక చిన్న వీడియో వంది పెడితే ఘోరంగా వైరల్ అయిపోయింది. 30 minutes లో 1K వ్యూస్ వచ్చింది, డివైడ్ చేయించింది తెలుసా వెంటనే. కానీ ఈ రోజు చూసిన వాడే దగ్గరుండి సెలబ్రేషన్ చేపిస్తున్నాడు. డబ్బాలు కొట్టుకోవద్దు, అర్థమైందా? డబ్బాలు వద్దు మనకు. వినోద్ రావాలమ్మా. గైస్ मेरा बचपन का दोस्त स्कूल में చిన్నప్పటి నుంచి. సో నాతో పాటు ఈరోజు సెలబ్రేషన్ కూడా మా ఫ్రెండ్ ఉన్నాడు. కష్టపడి పిలిచిన 2-3 సార్లు ఫోన్ చేసి వచ్చిండు, రారా అంటే వస్తున్నాడు. మరి 1K సెలబ్రేషన్ అయ్యారు. అరే కంగ్రాచులేషన్ అనే చెప్పరా ముందు కేక్ ఇంగ్లీష్ అన్నా. నాకంత వద్దయ్యా, నాకు సర్ది ఉంది, నీకే కొంచెం పెడచాలి.
ఏందంతా ఏదో అదేమంటారు స్మెల్ వస్తుంది బట్టలు మీద వచ్చినావు కదా కంగ్రాచులేషన్ ఇప్పుడు చెప్పింది మొత్తానికి థ్యాంక్ యూ మరి నా నా ఎడిటర్ విషయం చెప్పవా కో పార్ట్నర్ ఎడిటర్ అరే ఎడిటర్ నాకేం పెట్టలేదురా గైస్ లిటరల్ చెప్తున్నా ఒక 2-3 మెంబర్స్ ఉంటే ఫన్నీ కంటెంట్ వస్తుంది అన్న కొడుకంట వాడికంటే పెద్ద ఉన్నాడు అన్న కొడుకంట ఎడిటర్ కి పెట్టరా మళ్ళీ ఫీల్ అవుతారు తర్వాత పెట్టినా ఒక 2 నిమిషాలు ఎడిటర్ పెడుతుండు ఏందయ్యా ఏం మాట్లాడుతున్నావు నాకు ఒక్క కమాన్ అప్పుడప్పుడు వస్తుంటాయి తినరా తిన్నావా నేను తినిపిస్తా ఇదిగో ఎల్ఐసి మీ అందరికి తెలిసిందే దాదాపు నా వీడియోస్ లో సగం స్పాన్సర్ ఇద్దరే ఉంటాడు నా వీడియోస్ లో ఆల్మోస్ట్ ఏదైతే మరి రే ఆపరా 2 నిమిషాలు జోకు నాకు అరే రేపు మీరే ప్లాన్ వేసుకోవాలి మళ్ళీ దుమ్ము పడేయకు సో కొన్ని ఏవైతే అరే నేను చెప్పే నిజాలు అబద్ధాలు కాదు గైస్ నిజం చెప్తే కూడా మనం నమ్ముతారు నా యూట్యూబ్ లో మనీ పర్పస్ అంటే ఏదైనా ఖర్చు పెట్టాలంటే ప్రెసెంట్ ఇప్పటివరకు ఇక ఫ్యూచర్ మనకు తెలియదు కానీ ఇప్పటివరకు అయితే దాదాపు మా బావని ఎంత ఖర్చు చేసిండు అండ్ ఈస్ తెలుసు ఎల్ఐసి ఎంప్లాయ్ అరే అన్ని తినే చూసుకున్నాడు చూద్దాం ఫర్దర్ ఎలా ఉంటుంది లైఫ్ ఇప్పటివరకు అయితే బాగానే సపోర్ట్ చేసుకుంటున్నా ముందు వచ్చాడు అప్పటి నుంచి కేక్ చూస్తుండే ఎప్పుడు పెట్టేద్దామండి ముందు కేక్ పెట్టేద్దాం కమా నిజంగా లవ్ యూ బాబా మస్తు సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు లవ్ యూ టు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మాట్లాడుకున్నాం 10 days మైనస్ కూడా మాట్లాడేస్తూ 10 days అంట అదే 10 days అప్పుడు ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరికి స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు అదొకటి మర్చిపోకండి మనకి ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా కానీ చిన్నప్పటి నుంచి ఉండే ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ నాటి నుండి జ్ఞాపకాలతో కట్టుకున్న వంతేనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు నాకు వినోద్ కున్న బాండింగ్ అదే మా ఇద్దరి మధ్యలో ఆసిఫ్ మిస్ అయిపోయాడు ఆసిఫ్ నిన్ను మిస్ అవుతున్నాం రా ఈరోజు సెలబ్రేషన్ లేవు అంటే లేవంటే సారీ ఇది సడన్ గా జరిగింది నేను పిలవలేకపోయినా మా ముగ్గురు బాండింగ్ వేరేలా ఉంటుందండి స్కూల్ ఫ్రెండ్స్ అంటే అందరు తెలుసు స్కూల్ ఫ్రెండ్స్ అందరు బాగానే ఉంటారు బట్ ప్రజెంట్ నాతో ఉన్నది దాదాపు 2 years నుంచి మేము ఇద్దరం కలిసి ఉన్నాము ఏదున్నా వాడు నన్ను ఆల్మోస్ట్ చూస్తుంటాడు వాడే చూసుకుంటాడు చిన్న చిన్నది ఏదున్నా కానీ అలాగే ఆసి కూడా నాకు పెడుతూ ఉంటాడు థ్యాంక్ యూ వినోద్ ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు అలాగే ఇట్లానే సపోర్ట్ చేయాలని మా బాండింగ్ విడిపోకుండా ముందు కూడా ఉండాలనుకుంటున్నా థ్యాంక్ యూ వినోద్ నీ ఫీలింగ్స్ చెప్పినాను 1K రీచ్ అయినా కదా నీకు ఎట్లా అనిపిస్తుంది నాకు వినోద్ కున్న బాండింగ్ అదే మా ఇద్దరి మధ్యలో ఆసిఫ్ మిస్ అయిపోయాడు ఆసిఫ్ నిన్ను మిస్ అవుతున్నాం రా ఈరోజు సెలబ్రేషన్ లేవు అంటే లేవంటే సారీ ఇది సడన్ గా జరిగింది నేను పిలవలేకపోయినా మా ముగ్గురు బాండింగ్ వేరేలా ఉంటుందండి స్కూల్ ఫ్రెండ్స్ అంటే అందరు తెలుసు స్కూల్ ఫ్రెండ్స్ అందరు బాగానే ఉంటారు బట్ ప్రజెంట్ నాతో ఉన్నది దాదాపు 2 years నుంచి మేము ఇద్దరం కలిసి ఉన్నాము ఏదున్నా వాడు నన్ను ఆల్మోస్ట్ చూస్తుంటాడు వాడే చూసుకుంటాడు చిన్న చిన్నది ఏదున్నా కానీ అలాగే ఆసి కూడా నాకు పెడుతూ ఉంటాడు థ్యాంక్ యూ వినోద్ ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు అలాగే ఇట్లానే సపోర్ట్ చేయాలని మా బాండింగ్ విడిపోకుండా ముందు కూడా ఉండాలనుకుంటున్నా థ్యాంక్ యూ వినోద్ నీ ఫీలింగ్స్ చెప్పినాను 1K రీచ్ అయినా కదా నీకు ఎట్లా అనిపిస్తుంది 2 నిమిషాలు మావాడు ఇప్పుడే కష్టపడి ప్రిపేర్ అయ్యి నా కోసం 2 నిమిషాలు చెప్పాను ఏం లేదు ఇప్పుడైతే అంత స్పాట్ లో రాదు ఇది కూడా ఏదో ఒకటి చెప్పు ఒక్కటి చెప్పు సార్ నాకు ఒక్కటి ఇంత అడుగుంటా చెప్తే కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ గైస్ ఎచ్చులా ఎడిటర్ మన డయాస్ కెమెరా దిప్రా ఇప్పుడైతే డయాస్ మీద నా కో పార్ట్నర్ మన ఎచ్చులా ఎడిటర్ కమా డయాస్ మీద రావాలి ఎచ్చులా ఎడిటర్ నిన్నమా పిలుస్తున్నామా ఎంతో మందికి మన హగ్గింగ్ నచ్చిందో కింద కామెంట్ చేయండి గైస్ తెలుగు ఇట్లా
అరే వీడు యాక్టింగ్ చేయమంటే ఉరంగి చేస్తుంది. క్రేజీ అసలు లిటరల్లీ చెప్తున్నా. ఒకళ్ళు ఇద్దరు వీడియో చేస్తే కంటెంట్ వస్తుందో రాదా కానీ నువ్వు ఏ కంటెంట్ తీసుకున్నా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే మాత్రం నవ్వి చచ్చిపోవచ్చు అసలు నిజంగా. సో ఇప్పుడు సీరియస్ మ్యాటర్కి వస్తే ఎంత పెద్ద యూట్యూబర్ అయినా ఎవరికైనా కానీ ఎడిటర్ ఉంటేనే సాధ్యం. అతను లేనిది ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేవు. దేవుడు హామీ తనై ఉంటాడు రా చివరంట లోకాలనే లేటాడు. ఎడిటర్ ఏంటంటే నువ్వు జస్ట్ ఒక డైరెక్షన్ చేసి వీడియో తీసి పక్కన పెడతావు కానీ ఎడిటర్ మొత్తం దాంట్లో ఎక్కడ ఏది కట్ చేయాలి, మళ్ళీ ఏ మ్యూజిక్ పెట్టాలి, ఏ మీమ్స్ పెట్టాలి, దానికి ఎలా చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది, జనాలు ఎలా చూస్తారనేది మొత్తం చేసేదైతే ఒక ఎడిటర్ చేతిలోనే ఉంటుంది. అనుకోవచ్చు ఎడిటర్ ఇప్పుడు ఏంటంటే మీదేముంది నార్మల్గా తీసి ఎడిట్ చేసి పెట్టేద్దామని అనుకోవచ్చు, కానీ అట్లా కాదు. ఎడిటర్ అంటే పర్ఫెక్ట్గా ఇన్ని రోజుల నుంచి మీరు వీడియో చూస్తారు కదా ఎడిటింగ్ ఎలా ఉంటుంది అనేది. సో ఇచ్చిన ఎడిటర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి, టేక్ బో. నాకైతే ఇంత మంచి ఎడిట్ చేసి ఇంత ముందుకు సపోర్ట్ తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. సపోర్ట్ అయింది ఇద్దరం పార్ట్నరే, బట్ ఎడిటింగ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. నేనైతే నిజంగా చెప్తాను లిటరల్లీ ఒక్కసారి ఫోన్ కూడా ముట్టాను. ఎడిటర్ వీడు కూడా ఉంటాడు అర్థం. నేనైతే లిటరల్లీ చెప్తున్నా ఒక్కసారి కూడా ఎడిటింగ్ చేయను, మొత్తం వీడియో చేస్తాడు. వాడే గ్రేట్. నైట్ పడుకోడు 3 వరకు కూడా ఇదే మీద ఉంటాడండి. చాలా మందికి డౌట్ ఏంది అది నిజమే, మీరు ఏమని అనుకోండి కానీ నైట్ మొత్తం మేలుకొని ఎడిటింగ్ చేయాలంటే కూడా చాలా కష్టం అండి. అంత డెడికేషన్ గా చేస్తున్నాం. ఆ డెడికేషన్ మీరు చూసి నచ్చింది కాబట్టి ఈరోజు మాకు 1K ఫ్యామిలీ అయింది ఈరోజు యూట్యూబ్ లో. సో ఈ ఫ్యామిలీ నేను ఎప్పుడు మిస్ చేసుకోను. మనకు పుట్టినీళ్ళు ఒకటైతే మెట్టినీళ్ళు ఇంకోటి అంటారు కదా అమ్మాయిలకి. సో నాకు ఇలాగేనండి, ఇది నా పుట్టినీళ్ళు ఏంటంటే అమ్మ నాన్న జన్మనిచ్చారు, ఇది నా మెట్టినీళ్ళు. నేను మీ అందరితో వచ్చిన, మీరందరూ నాకు ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారు. మీకు నా కంటెంట్ నచ్చి ఇంత దూరం వచ్చిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. కమాన్, అందరు అవ్వలే, అందరు ఆడలే, దాంట్లో లేదు. ఈరోజు ఈ చిన్న మైక్ కనిపిస్తుందా మీకు? ఈ మైక్ అంటే ఈ మైక్ కాస్ట్ ఎంతనో నాకు తెలియదు. ఈ మైక్ కాస్ట్ నేను కనుక్కునే అవసరం కూడా లేదు. నా దగ్గర నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫోన్తో కొంచెం దూరం పెడితే వాయిస్ రాకపోయింది. ఈ మైక్ నాకు గిఫ్ట్ ఇచ్చింది మా తమ్ముడు వికాస్. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే ఐ డోంట్ కేర్ అబౌట్ కాస్ట్. నాకు ఏ చిన్న గిఫ్ట్ ఇచ్చినా అది డైమండ్తో సమానం. అది నా యూట్యూబ్ కోసము, నా ఫ్యామిలీ మెంబర్స్గా నన్ను ఇంత ఆదుకున్నందుకు. అలాగే నేను ఫోన్కి పెట్టే స్టాండ్ కూడా మా తమ్ముడే గిఫ్ట్ ఇచ్చాడండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నాకు ఈ గిఫ్ట్ ఇచ్చి ఈరోజు కొన్ని వీడియోలు మంచిగా వాయిస్ రావడానికి కారణం ఈ మైకే. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది కామెంట్ కూడా చేస్తారు కదా నీ వాయిస్ బాగుంటుందని. దానికి రీజన్ ఇదే, నేనైతే కాదు, నా వాయిస్ ఏం బాగుండదు. ఈరోజు అయితే కొంచెం వాయిస్ పడిపోయింది, అదని అలా అనుకోకండి, దానికి ఇదే రీజన్. థ్యాంక్ యూ తమ్ముడు మైక్ ఇచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే నా ఫ్రెండ్స్ కింద ఉంటారు కదా వాళ్ళందరికీ ఇస్తానండి, ఎందుకంటే నాకు అందరు సపోర్ట్ చేసిన వాళ్ళే. ఈ బిల్డింగ్ లో కింద ఇంకా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి మిగిలింది వేస్ట్ చేయకుండా ఫుడ్ వేస్ట్ చేయొద్దు కదా. సో నా ఫ్రెండ్స్ అందరినీ ఇచ్చేస్తారు కింద సెలబ్రేషన్ కోసం. కమాన్ బంద్ కరా కదా వీడియో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ కృష్ణ అన్న. థ్యాంక్ యూ రా. ముందు కృష్ణ అతను స్టార్ట్ చేయాలి. మన రూమ్ కి కాదు, ఈ బిల్డింగ్ కి అతనే పెద్ద అండి. ఈ బిల్డింగ్ వచ్చి రీఓపెన్ చేసింది నా అన్ననే. నా 1K ఫ్యామిలీ, అది ఐ మీన్ 1K ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు కదా. ఆ సందర్భంగా నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే అన్నవారు అందరు పెద్దవాళ్ళే, మళ్ళీ మాట వరుసకి ఏదో ఫ్రెండ్స్ అంటున్నా. అన్న నాకు వద్దన్న, నేను చాలా తిని వెళ్తానా. ఇక్కడికి అందరు చేస్తున్నా, ఏ బర్త్డేకి కేక్ తిన్నా మీకు తెలుసు కదా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నా సెలబ్రేషన్ మీకోసం తింటున్నాను. థ్యాంక్ యూ అన్న, ఇంత సపోర్ట్ చేసినాను. ఈ రోజు 1K ఫ్యామిలీకి చేరుకున్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అన్నదా. సందేనా కంగ్రాచులేషన్ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న, వచ్చినందుకు. ఇంకా మరింత ముందుకు పోవాలని మా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు అందరు చాలా మంది సపోర్ట్ చేశారండి, అందులో అన్నవాళ్ళు కూడా. ఈ రోజు ఇంత దూరం రావడానికి రీజన్ మీరందరూ, అందులో అన్నవాళ్ళు కూడా ఉన్నారు. తమ్ముడు ఛానల్ ఏది? నవీన్స్ నావిగేటర్. డూ సబ్స్క్రైబ్, వాచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ చెప్పకపోయినా ముందు నేనే తీసుకున్నా. కంగ్రాచులేషన్ చెప్పు బాగా అలాంటిది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తుండండి, కొంచెం ముందుకెళ్తా ఇంకా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు
ఫ్యూచర్ గురించి ఎవరైనా చెప్పలేము, కానీ ప్రజెంట్ ఇప్పటి వరకు స్టాండ్ తీసుకుంది నా పక్కన మైపాల్. అండ్ అలాగే మా విలేజ్లో ఇంకో తులసిరామ్ అన్న ఫ్రెండ్ ఉంటాడండి. నేను ఏ రోజు వీళ్ళని నా స్టేటస్ పెట్టండి, నేను ఇంత సపోర్ట్ చేయమని ఏ రోజు అడగలే. ఈరోజు అయితే నిజంగా చెప్తున్నా, నా ఫ్రెండ్ ఎక్కడ ఎవరు ఇప్పుడు ప్రజెంట్ విలేజ్లో ఉన్నాడు అనుకో, కొత్తలో ఎవరైనా కలిసినా కానీ ఆటోమేటిక్ సబ్స్క్రైబ్ చేపిస్తాడు, అదే మా ఫ్రెండ్ ఛానల్ ఉంది కొంచెం సపోర్ట్ చేయండి అని. అలాగే తను ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ప్రజెంట్ తను చదువుకుంటాను కదా, ఇన్స్టిట్యూట్లో కూడా వాడికి ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళని కూడా ఆటోమేటిక్గా ఇలా సబ్స్క్రైబ్ చేయమని నన్ను సపోర్ట్ చేశాడు. ఈ రోజు నేను 1Kకి రీచ్ అయినా అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ దాదాపు 100% 30% వీడి వరకు ఉంటుందండి. నేను లిటరల్లీ చెప్తున్నా, నేను ఛానల్ పెట్టినా ఓపెన్ చేసినా ఏదో మాట వరుసకు కానీ నా వల్ల చాలా తక్కువ అయింది. వీళ్ళు సపోర్ట్ చేసినందుకు ఇంత దూరం తీసుకొచ్చినాను. అలాగే చూసుకుంటే ఇంకా ఏ వీడియో నేను ప్రతి వీడియో స్టేటస్ పెడతా, ప్రతి వీడియో ప్రమోషన్ చేస్తాను కదా, నేను చెప్పకముందు నాతో పాటు మైపాల్ చాలా మందికి మీరు ఏదంటే అప్పుడు త్వరలో తాటి మొగ్గ అని కొన్ని వీడియోస్ వచ్చినాయి, అందులో కనిపిస్తాడు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ అయిందంటే లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, కెరీర్ పైన మనడు కొంచెం ఇప్పుడు ముందుకు వెళ్తున్నాడు లైఫ్లో. సో అలా కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ స్టార్టింగ్లో మీరు చూసి ఉంటారు కదా, కింద ఉంటాయి ఈత మొగ్గ అని వీడియోస్ ఉంటాయి కింద. సో అప్పుడు ప్లస్ ఎక్కువ ఫన్ లిటరల్లీ ఆ వీడియో అప్పటివరకు నాకు చాలా తక్కువ 1K అట్లా పోవడం. ఆ వీడియో అయితే దాదాపు 1K దగ్గర పోయిందండి. ఫస్ట్ వీడియో వల్లనే ఒక ఫన్, అసలు ఫెంటాస్టిక్ ఫన్ వీడియో ఉంటుంది దీన్ని మొత్తం. వీడు నార్మల్గా యూట్యూబ్లో వస్తే ఎక్కువ ఫన్ చేస్తాడు. సో ఆ వీడియో కూడా మీరు చూసి ఉంటారు చాలా మంది. అప్పటి నుంచి మళ్ళీ ఫస్ట్ ఎప్పుడు చూస్తున్నారు కదా. సో మైపాల్ చాలా సపోర్ట్ చేస్తుంటాడు. అలాగే నేను చెప్పకముందు స్టేటస్లో పెట్టడం, ఈరోజు ఇంత దూరం, ఈరోజు 1K కంటే అంటే దాదాపు 100 పైన సబ్స్క్రైబ్ అవుతుంది ఉంటుంది. అంత డెడికేషన్ నాకంటే ఎక్కువ అతనికి. నేను ఎదగాలనేసి అంటే ఒక ఫ్రెండ్ ముందుకు వెళితే ఎదగాలనేసి చాలా మంది ఫ్రెండ్స్కి ఉంటుందండి. వేరే వాళ్ళు అయితే మనం వెనకబడాలని చూస్తారు, కానీ ఫ్రెండ్స్ ఎప్పుడు వెనకబడాలని చూడరు, ముందుకు తీసుకుపోతారు. థ్యాంక్ యూ మైపాల్, ఈరోజు ఇంత దూరం సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. జన్మనిచ్చిన అమ్మ నాన్నకి అలాగే నా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేసి అంటే వేరే వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా కానీ అమ్మ నాన్న ఆశీర్వాదం లేని ఇంత దూరం రాలేము. సో ఈరోజు మీ అందరికీ నేను నా దగ్గర ఈరోజు 1K ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ ఉందంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ మామ్ డాడ్. వీళ్ళు జన్మనిచ్చి ఇంత దూరం తీసుకొచ్చారు. ఏదో అందరు అంటుంటారు వీడు ఏదో పెద్ద ఎడ్యుకేషన్ కదా ఇన్ని మాట్లాడుతున్నాను, కానీ ఇది నాకు చాలా అండి. 1K అంటే చాలా ఇది ఫస్ట్ అచీవ్మెంట్ యూట్యూబ్లో ఎవరికైనా. సో అందుకే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, దానికోసం చెప్తున్నా. అలాగే నా తమ్ముడు మోహన్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఫ్యామిలీ విషయానికి వస్తే మా అక్క అంబికా దీది అని అంటాం నార్మల్గా, అంబిక మా అక్క చాలా అంటే చాలా సపోర్ట్ చేసిందండి. ఎంత సపోర్ట్ అంటే ఇంత అంటే ఇప్పుడు చెప్పలేను అసలు ఆ మూమెంట్ అయితే. ఎవ్వరు ఏమనుకున్నా కానీ నీ పని నువ్వు చేయి, ముందుకు వెళ్ళు, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని దగ్గరుండి పుషప్ చేసి వెళ్తే కూడా నాతో వీడియో చేయి, నీకు ఎంత కావాలనిపిస్తే మంచి వీడియోస్ చేయి, నేను ఇస్తాను నీకు, నేను సబ్స్క్రైబ్ చేపిస్తాను, నేను మంచి మంచి కంటెంట్లు చెప్తాను. మా అక్క ఈరోజు చాలా సపోర్ట్ చేసింది. మా అక్క వల్ల కూడా ఇంత దూరం వచ్చాను. అలాగే విలేజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ స్టార్టింగ్లో కొందరు చేశారు, చేయలేరని అన్నాను, కొందరైతే చేశారు. బట్ ఇప్పటికీ చెప్తున్నా, విలేజ్లో నాకు స్ట్రాంగ్గా బిలీవ్గా సపోర్ట్ చేసింది తులసిరామ్ మైపాల్ అండి. అందరూ చేశారు, చేయలేని అంటలే. ప్రతి ఒక్కరు ఇప్పుడు నాగేష్ కానీ, ఉదయ్ కానీ, విఘ్నేష్ కానీ, సురేష్ కానీ, హర్సింగ్ కానీ, శ్రీకాంత్ కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, చేయలేరని కాదు. కానీ ఉండదుగా ఎంతో కొంత ముందుకు వెళ్ళడం. అందులో తులసిరామ్ మరియు మైపాల్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ తులసిరామ్, థ్యాంక్ యూ సో మచ్ తులసిరామ్. నేను ఎప్పుడు తులసిరామ్ నేను స్టేటస్ పెట్టు నా వీడియో 10 మందికి చూపించని చెప్పలే. వాడి లైఫ్లో బిజీ ఉంటూ వాళ్ళ ఇల్లుని పోషిస్తూ ఈరోజు నన్ను కూడా వాళ్ళ దాంట్లో చేరుకొని ఇంత దూరం తీసుకొచ్చిండు. ఎవ్రీ వీడియో స్టేటస్ పెడతాడండి, చాలా సపోర్ట్ చేస్తాడు, చాలా వీడియోలో కూడా ఉంటాడు. మీరు ఫార్మర్ వీడియో ఒకసారి నా చూడండి, రైతే రాజు అనే వీడియోలో నేను సాఫ్ట్వేర్ ఎంపీ అని చెప్తుంటా కదా, అతనే తులసిరామ్ అనమాట. చాలా సపోర్ట్ చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్కి వస్తే ఇక్కడ కళ్యాణ్ అని చాలా మంచి ఫ్రెండ్ నాకు. కళ్యాణ్తో పాటు వాళ్ళ జూనియర్స్ ఉంటారు, వంశీ కానీ, వినోద్ కానీ, నితిన్ కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అందులో కళ్యాణ్ వచ్చేసి నాకు ఒక వీడియోలో ఛాలెంజ్ కూడా చేశాడు. ఏంటంటే నేను ఇదో ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, నాకు ఒక టీ ఇప్పించన్నాడు. అంటే జస్ట్ జోక్ కోసం అలా టీ ఇప్పించమని 1 డేలో 100 సబ్స్క్రైబర్ చేయించాడండి ఒక్క రోజులో. థ్యాంక్ యూ కళ్యాణ్, ఒక ఫ్రెండ్ని ఇంత ముందుకు తీసుకుపోతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. అలాగే గణేష్, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ కూడా నేను కొన్ని హౌస్ వార్మింగ్ వీడియో చేశాను కదా, అది గణేష్ వాళ్ళదే. వాళ్ళ బావ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. నేనైతే ఎంత దూరం వెళ్ళినా కానీ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళని ఎవరిని మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్. పేరున ఎవరినైనా మర్చిపోతే కూడా సారీ. బట్ నాకైతే గుర్తున్నంత మట్టుకు నన్ను ఎవరు సపోర్ట్ చేసిరో, ఎవరు ఇంత దూరం తీసుకొచ్చారో ప్రతి ఒక్కరి గురించి చెప్పాను. అలాగే నా వీడియోస్లలో ఫుడ్ వీడియోస్ ఉంటాయి కదా,
దాదాపు ప్రతిదానికి మనీ స్పెండ్ చేసింది అయితే మా బావ నరేష్ బాగానే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. లేదు అనుకున్నా ఇక్కడ నారాయణఖేడ్ వెళ్ళి బిర్యానీ తినేది కానీ, లేదంటే ఇక్కడ హైదరాబాద్లో చిన్న చిన్న ఏదైనా ఉన్నా కానీ ఖర్చులు మొత్తం వాడే చూసుకొని ఈరోజు ఇంత దూరం వచ్చాను చిన్న దాంట్లో. అలాగే లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ వన్, థ్యాంక్ యూ సో మచ్ ఎడిటర్. ఎందుకంటే వీడియోస్ ఇంత మంచిగా రావడానికి కారణం నువ్వే. మనం ఎంత బాగా వీడియోలు చేసినా కానీ అవన్నీ పెద్ద క్లిక్ అవ్వండి. ఎంత ఎడిటింగ్ చేతిలో ఉంటుంది, మీమ్స్ ఎక్కడ పెట్టాలి, కామెడీ ఎక్కడ చేయాలి, మ్యూజిక్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఎడిట్ చేయాలని అది నా ఎడిటర్ నాకు ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. నేను ఎన్నిసార్లు వానికి తిట్టినా, వాని మీద అలిగినా వాడే నైట్ మొత్తం చేసుకుంటాడు. వీడియోస్ లేట్ అవుతుందంటే కూడా వాడే చేసుకుంటాడు. ఏది చేసినా కానీ నా మాట వినడని కాదు, వింటాడు. బట్ ఏంటంటే వీడు ఇట్లా ఒర్లుతూనే ఉంటాడులే, నా పని నేను చేసుకోవాలనుకుంటూ ఇదే అండర్స్టాండింగ్ అంటే ఇట్లా ఉండాలి. ఒకడు ఒర్లినా ఒకటి తగ్గాలి, వీడు ఒర్లుతుంటే వీడు తగ్గాలి. సో నా ఎడిటర్ నాకు అది సపోర్ట్ చేస్తూ ఈరోజు ఇంత ముందుకు తీసుకొచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా యూట్యూబ్లో మీరు 1K మెంబర్స్ జాయిన్ అయ్యారు కదా, సో అదంతా నా ఫ్యామిలీ. ఇంకెంతమంది జాయిన్ అవుతారో ఆ జాయిన్ అయ్యేంత నా ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ రుణపడి ఉంటాను. బాయ్.